ఏమైందిరా టెన్షన్లో ఉన్నట్టును? జాబ్ పోయిందిరా. జాబ్ పోయిందా? ఎందుకు? ఈ మధ్య లే ఆఫ్స్ కూడా లేవు కదా? నేను ఒక ఏజెన్సీ ద్వారా అమౌంట్ కట్టి జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. కెరీర్ సెట్ అయిపోయింది అనుకున్నా. కానీ తర్వాత వాళ్ళకి నా ప్రొఫైల్ మీద డౌట్ వచ్చి కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసింది. వెరిఫికేషన్లో అన్ని బయటకు వచ్చాయి. ఒక్క కాల్తో జాబ్ పోయింది. కట్టిన మనీ పోయింది, జాబ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అందుకే ఇట్లా షార్ట్ కట్స్ వాడకూడదు. బయట ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి. జాబ్ కావాలంటే షార్ట్ కట్స్ వాడడం కన్నా స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం బెటర్. స్కిల్స్ నేర్చుకోవాలనే ఉందిరా, కానీ ఎలా స్టార్ట్ చేయాలో, ఎవరు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారో అర్థం కావట్లేదు. రీసెంట్గా కేఎస్ఆర్ డేటా విజన్ గురించి విన్నాను. అక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ రియల్ ప్రాజెక్ట్స్ మీద ట్రైన్ చేస్తున్నారు. రెజ్యూమే ప్రిపరేషన్ ఉంటుంది, 1-on-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. క్లియర్మై ఇంటర్వ్యూ అనే ఏఐ టూల్ ద్వారా నువ్వు మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వచ్చు, రెజ్యూమే ATA స్కోర్ తెలుసుకోవచ్చు, అండ్ ఇంటర్వ్యూ కావాల్సిన కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అర్థమైందిరా. అంటే జాయిన్ అయితే జాబ్ గ్యారంటీగా ఇప్పిస్తారా? జాబ్ గ్యారంటీ అని ఎవరు చెప్పలేరు, కానీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అన్నీ నేర్పిస్తారు. నువ్వు సిన్సియర్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఆపర్చునిటీస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. షార్ట్ కట్స్ కోసం మనీ వేస్ట్ చేయడం కన్నా స్కిల్స్ మీద వర్క్ చేయడం బెటర్ అనమాట. ఎగ్జాక్ట్లీ. కెరియర్లో లాంగ్ టర్మ్ నిలబడాలంటే షార్ట్ కట్స్ కాదు, స్కిల్ సెట్ నేర్చుకోవాలి. మీరు కూడా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకొని ఐటీ కెరియర్ స్టార్ట్ చేయాలంటే IT అండ్ DM చేయండి.